ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి కదా. సో గత 2 రోజులలో నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక పాయింట్ని అయితే మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో వీడియోతో చేస్తున్నాను. ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది. ఎవరైతే ఈ వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారో, నేను చెప్పేటటువంటి క్వశ్చన్స్ని మంచిగా నోట్ చేసుకుంటారో వాళ్ళకి కంపల్సరీ 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా, 1 మార్క్ అయితే 100%, మీ అదృష్టం బాగుంటే ఇంకొక మార్క్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి షిఫ్ట్లో కనుక చూసుకుంటే కంపల్సరీ మనకు రీసెంట్గా ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ గురించి అయితే మనకి కంపల్సరీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకు రీసెంట్గా జరిగినటువంటి అపాయింట్మెంట్స్ అత్యంత ముఖ్యమైన వాటిని మాత్రమే నేను ప్రజెంట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మధ్యలో మీకు చాలా ఇంపార్టెంట్ ఎక్స్ట్రా కంటెంట్ని కూడా నేను మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇది నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే వీడియోతో చేస్తున్నాను, ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటని చెప్పేసి. కాబట్టి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు నాకు చేయాల్సిందల్లా ఒకటే అండి, కంపల్సరీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి వీడియోతో చూడండి. అదేవిధంగా ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది అనుకుంటే నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే పెడతా, కాబట్టి టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా నేను నిన్న మొన్న చేసినటువంటి షిఫ్ట్ వైజ్ వీడియో చూసినా కూడా మీకు నెక్స్ట్ షిఫ్ట్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కొంచెం యూజ్ అయితే అవుతుంది. ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి, ఒకవేళ మీరు చూడకపోతే కనుక. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం క్లియర్ కట్గా మొత్తం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జాగ్రత్తగా ఇంటి వరకు అయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్, మన ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషన్. సో ఇక్కడ మనకి ఈ రకంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్ బి వచ్చేసి జ్ఞానేష్ కుమార్ అని చెప్పేసి మనకు 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు 2 ఎన్నికల కమిషనర్లు కూడా ఉంటారు. అందులో ఒకరు వివేక్ జోషి, ఇంకొకరు సుఖ్బీర్ సంధు అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే యూపీఎస్సీ చైర్మన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో యూపీఎస్సీ చైర్మన్ కనుక చూసుకున్నట్టయితే మనకు డాక్టర్ అజయ్ కుమార్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ యూపీఎస్కి సంబంధించినటువంటి మిగతా విషయాలు కూడా జాగ్రత్తగా చూడాలి. ఎందుకోసం అంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఇది కొంచెం ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ అనేది భారత రాజ్యాంగంలోని పార్ట్ 14, అంటే 14వ పార్ట్లో ఉంది. ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323లో ఈ యొక్క యూపీఎస్సీ గురించి అయితే మనం ప్రస్తావించడం అయితే జరిగింది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే యూపీఎస్సీని ఎప్పుడు స్థాపించారు అంటే 1926 అక్టోబర్ 1న స్థాపించడం అయితే జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీకు కొంచెం యూజ్ అవుతుంది తర్వాత. అదేవిధంగా ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ కనుక చూసుకున్నట్టయితే డాక్టర్ అజయ్ కుమార్. అదేవిధంగా యూపీఎస్సీకి సంబంధించి మొట్టమొదటిసారిగా ఎవరు చైర్మన్గా ఉన్నారంటే సర్ రాజ్ బేకర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మిగతా విషయాలు కనుక చూసుకున్నట్టయితే మనకు ఇది యూపీఎస్సీ కదా, ఇది ఎస్ఎస్సి. అదేవిధంగా సిబిఎస్ఈ చైర్మన్ల గురించి కూడా తెలుసుకోండి. ఎస్ఎస్సి వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి ఈ చైర్మన్ కనుక చూసుకున్నట్టయితే ఎస్ గోపాలకృష్ణన్ అండి. అదేవిధంగా సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ కనుక చూసుకున్నట్టయితే రాహుల్ సింగ్ అని చెప్పేసి ఉన్నారు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మే 2025లో మన రీసెంట్గా 52వ భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అతని ఎన్నో వ్యక్తి? 52వ వ్యక్తి. సో ఎవరు అంటే జస్టిస్ బిఆర్ గవై అన్నమాట. సో మరి ఇతని కంటే ముందు 51వ జస్టిస్ ఎవరు అని చూసుకున్నట్టయితే సంజీవ్ ఖన్నా అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇస్రో యొక్క న్యూ చైర్మన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఈ ఇస్రో చైర్మన్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి చైర్మన్ మనకు వి నారాయణ అయితే మనకి ప్రజెంట్ చైర్మన్గా ఉండడం అయితే జరిగిందనమాట. అయితే ఇస్రో గురించి కూడా చూసుకున్నట్టయితే ఇస్రో వచ్చేసి మనకి 15 ఆగస్టు 1969 నాడు ఈ ఇస్రోని ప్రారంభించడం అయితే జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరులో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అంటే స్పేస్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మిగతా విషయాలు చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ ఫస్ట్ ఉమెన్ టు హెడ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR అని చెప్పేసి అంటాము. సో దీనికి ఒక ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్గా అయితే నియామకం అయిందనమాట. సో ఆమె పేరు కనుక చూసుకున్నట్టయితే నల్లతంబి అలైసెల్వి అని చెప్పేసి ఆమె పేరు అయితే ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ డిఆర్డిఓకి సంబంధించినటువంటి చైర్మన్ ప్రజెంట్ ఎవరున్నారంటే సమీర్ వి కమత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సమీర్ వి కమత్. అదేవిధంగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో
దీనికి ప్రజెంట్ ఉన్నటువంటి డైరెక్టర్ వివేక్ బాసిన్, ఇతను 14th డైరెక్టర్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్ వివేక్ బాసిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ IGCAR అని చెప్పేసి అంటాము, ఇందిరా గాంధీ సెంట్రల్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అండి. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి CG కర్హాద్కార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా కొంచెం ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి వచ్చేసి అజిత్ కుమార్ మోహంతి. అదేవిధంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరు అంటే ఉన్ని కృష్ణన్ నాయర్. దాంతోపాటు మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు, CEO ఎవరు అని చూసుకున్నట్టయితే డాక్టర్ శివకుమార్ కళ్యాణ రామన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా కొంచెం మనకి ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మార్చి 2020లో రీసెంట్గా మనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇండియన్ బ్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఇండియన్ బ్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు చల్లా శ్రీనివాసు శెట్టి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇతన్ని రీసెంట్గా నియామకం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే RBIకి 26వ గవర్నర్గా ఎవరు నియామకం అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో మనకి ఇంతకు ముందు శక్తికాంత్ దాస్ ఉండే, సో ప్రజెంట్ మనకు ఈ యొక్క సంజయ్ మల్హోత్రా రావడం అయితే జరిగిందనమాట. సంజయ్ మల్హోత్రా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క RBI గురించి చూసుకున్నట్టయితే దీనికి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారండి. అందులో ఒక పర్సన్ వచ్చేసి M రాజేశ్వరరావు, ఇంకొక పర్సన్ వచ్చేసి స్వామినాథన్ J, ఇంకో పర్సన్ వచ్చేసి T రవిశంకర్, ఇంకో పర్సన్ వచ్చేసి పూనం గుప్తా. ఈ 4 ఈ యొక్క డిప్యూటీ గవర్నర్లు అయితే ఉంటారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ED రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే కనుక RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి ఇంద్రానీల్ భట్టాచార్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొక పర్సన్ కూడా ఉంటుండు, అతను ఏంటంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ RBI. ఈ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వచ్చేసి సుధా బాలకృష్ణన్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి భట్టాచార్య, ఇంకోటి బాలకృష్ణన్, 2 BB అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్చి 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కొత్త ప్రైవేట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు. దీన్ని ప్రైవేట్ సెక్రటరీ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్స్ ఉన్నాయి, నేను చెప్తా ఇదే వీడియోలో. అయితే రీసెంట్గా ఎప్పుడంటే మన మార్చిలో నరేంద్ర మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా ఇక్కడ నియామకం అయింది ఎవరంటే నిధి తివారీ అండి. నిధి తివారీ ఒక లేడీ. ఈమె గురించి చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రైవేట్ కార్యదర్శిగా ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ IFS అధికారిని ఈమె నిధి తివారీ అధికారికంగా నియమితులయ్యారు రీసెంట్గా. అయితే ఫిబ్రవరిలో కూడా మనకు శక్తికాంత్ దాస్, ఇతను కూడా సేమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగానే ప్రధానమంత్రికి నియామకం అవ్వడం కూడా జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకో పర్సన్ ఉంటుండు, ఇతను కార్యదర్శి అనమాట, ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా. ఇతను కూడా ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ కార్యదర్శి అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి, ప్రమోద్ కుమార్ మిశ్రా. సో ఇది ఇంపార్టెంట్, కొంచెం చూసుకోండి. ముఖ్యంగా ఇగో శక్తికాంత్ దాస్, అదేవిధంగా ఇది ఆల్రెడీ శక్తికాంత్ దాస్ క్వశ్చన్ అడిగారు మనకు నిన్ననో మొన్ననో. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చిండ్రు మనకు, ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే జనవరి 2025లో భారత విశిష్ట గుర్తింపు పొందిన సంస్థకి CEOగా ఎవరు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉదయ్ ఉంది కదా, ఈ ఉదయ్కి రీసెంట్గా CEO యొక్క నియమితులు అయ్యారు. ఆ CEO ఎవరు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అనమాట. సో దానికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే భువనేష్ కుమార్ అని చెప్పేసి దీనికి ఆన్సర్ అండి. అయితే మరి ఇక ఉదయ్ అంటే ఏంది, ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఈ ఉదయ్ అంటే ఏంటి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అయితే దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. దీనికి ప్రజెంట్ ఉన్నటువంటి CEO ఎవరు, భువనేష్ కుమార్. మరి ఉదయ్ ఎప్పుడు ప్రారంభించారని చూసుకున్నట్టయితే ఇది 28 జనవరి 2009లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. మరి దీనికి ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీలోనే దీనికి హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశానికి కొత్త అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. ఇది ఇప్పటికి 2 times అయితే రిపీట్ అయింది ఈ క్వశ్చన్ అయితే, ఈ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్టే సంజయ్ మూర్తి, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు గిరిచంద్ర ముర్ము ఉంటుండే, ఇప్పుడు సంజయ్ మూర్తి అయితే అయ్యిండు. ఇది చాలాసార్లు ఇప్పటికి 2 సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆ కేంద్ర ప్రభుత్వం జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నమాట. సో దీనికి 9వ చైర్పర్సన్గా ఎవరు నియామకం అయితే అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్. సో ఇక్కడ విజయ్ కిషోర్ రహాత్కర్ అని చెప్పేసి ఈమె మనకు నియామకం అవ్వడం అయితే జరిగింది, చూసుకోండి. అదేవిధంగా
భారత సైన్యానికి చీఫ్, ఆర్మీకి చీఫ్ ఎవరు నియమితులు అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఉపేంద్ర ద్వివేది రీసెంట్గా అపాయింట్ అవ్వడం అయితే జరిగిందనమాట, ఉపేంద్ర ద్వివేది. అయితే దీనికి సంబంధించి మిగతాయి కూడా చూసుకుందాము. చీఫ్ ఆఫ్ డిఫెన్స్, ఇప్పుడు ఆర్మీ ఉంది కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇటు చీఫ్ ఆఫ్ అన్నిటి కలుపుకొని చీఫ్ ఎవరు ఉన్నారంటే అనిల్ చౌహాన్ ఉన్నాడు, అప్పటి నుంచి ఇతనే ఉన్నాడు. అదేవిధంగా వైమానిక దళం అంటే ఎయిర్ ఫోర్స్కు ఉన్నటువంటి అధిపతి ఎవరు అంటే అమర్ప్రీత్ సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నేవీకి ఎవరని అడిగినట్టయితే దినేష్ కుమార్ త్రిపాఠి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఎవరైనా అడిగినట్టయితే పరమేష్ శివమణి అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ వరకు వచ్చేసి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 4 అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, 1, 2, 3, 4. సో ఇవి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎవరు అని చూసుకుంటే మనోజ్ కుమార్ కఠియార్. అదేవిధంగా భారత సైన్య డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు అని చూసుకున్నట్టయితే ఎస్ఎస్ రాజసుబ్రమణి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. బట్ పైన చెప్పిన 4 చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్ సర్వీస్ యొక్క కొత్తగా డైరెక్టర్ జనరల్ ఎవరు నియమితులు అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే మనోజ్ యాదవ్ అండి, మనోజ్ యాదవ్ మనకి దీనికి రీసెంట్గా డైరెక్టర్ జనరల్ అయితే అవడం అయితే జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి, భారతదేశపు మొట్టమొదటి దళిత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరయ్యారంట. మొట్టమొదటి ఒక దళిత పర్సన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే ఇప్పటి వరకు ఒక దళిత ఆఫీసరు అవ్వలేడు అంటే చూసుకోండి ఎలా ఉందో మన దగ్గర సిచ్యువేషన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి హీరాలాల్ సమారియా. ఓకేనా, ఇది ఆన్సర్ వచ్చేసి తనకి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అడిగే అవకాశాలు అయితే కొంచెం ఉంటాయి, మొట్టమొదటి పర్సన్ అని చెప్పేసి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారతదేశ కొత్త కంట్రోలర్ అకౌంట్స్, ఇది ఏంటంటే కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్ సిజిఏ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఎవరు రీసెంట్గా నియమితులు అయ్యారని చూసుకున్నట్టయితే ఎస్ఎస్ దుబే దీనికి అకౌంట్స్కి అయితే అవ్వడం అయితే జరిగింది, ఎస్ఎస్ దుబే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ అని చెప్పేసి అంటాము. ఇది ఏప్రిల్లో రీసెంట్గా దీనికి డైరెక్టర్ జనరల్ అయితే నియామకం అయితే అయ్యిందన్నమాట. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టు మాంగిలాల్ జాట్ అని చెప్పేసి ఆన్సర్ అనమాట, మాంగిలాల్ జాట్ ఐసిఏఆర్కి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండి ఈ ఐసిఏఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి మాంగిలాల్ జాట్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఐసీఆర్కి సంబంధించినటువంటి కూడా మనకి ఇంపార్టెన్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1929 16 జూలై నాడైతే స్థాపించడం అయితే జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది కూడా ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకోండి. అడగచ్చు ఐసీఎంఆర్ మనకు ఎప్పుడు ప్రారంభించారు, ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్, 1929 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. యూఏడిఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అది ఎప్పుడు పెట్టిండ్రు 2009 గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, న్యూఢిల్లీలో ఉన్నాయి. సో ఈ రకంగా ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఇస్రో ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. ఈ రకంగా ప్రతిదీ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మెయిన్ అన్నట్టు. సో ఇంకోటి వచ్చేసి ఏప్రిల్లో రీసెంట్గా 2020 ఏప్రిల్లో మనకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM అని చెప్పేసి అంటాము. దీనికి కొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అయితే నియమించారు. సో అది ఎవరని చూసుకున్నట్టు అమితేష్ కుమార్ సిన్హాని అయితే నియమించడం అయితే జరిగిందండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొత్త వైస్ చీఫ్గా, ఓకేనా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మొన్న రీసెంట్గా ఏప్రిల్లోనే వైస్ చీఫ్గా ఎవరిని నియమితులు అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే నరమదేశ్వర్ తివారీ ఇతన్నైతే రీసెంట్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, గుర్తుపెట్టుకోండి ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఇటువంటి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా ఇటువంటి అడిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఎక్కువ మొత్తంలో. ఈ అథ్లెటిక్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్. వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఉంటుంది కదా, సో దానికి మొత్తానికి చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారంటే మనకు ఇండియాకి సంబంధించినటువంటి వెయిట్ లిఫ్టరు మీరుబాయి చానున్ అయితే దీనికి చైర్మన్గా అయితే నియమించడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ 2025 ఇది కూడా రీసెంట్గానే లా కమిషనర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 23వ లా కమిషనర్గా ఎవరిని నియామకం చేశారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే జస్టిస్ దినేష్ మహేశ్వర్ని నియమించడం అయితే జరిగిందనమాట, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ 2025లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త చైర్మన్ కనుక చూసుకున్నట్టయితే విపుల్ అగర్వాల్ని అయితే మనకి ఇక్కడ నియామకం చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి 11వ చైర్మన్గా ఎవరిని నియమించారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి
తుహిన్ కాంత పాండే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సెబీకి. అయితే దీని నుంచి మనకి ఇంకా రెండు ఒక ఇంపార్టెన్స్ ఉంటే చూసుకోండి. మనకు ఉంటుంది కదా, బీఎస్సీ ఉంటుంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అదేవిధంగా ఎన్ఎస్సీ ఉంటుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది కూడా ఇంపార్టెంటే. సో మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అంటే ప్రమోద్ అగర్వాల్. అదేవిధంగా ఎండి అండ్ సిఇఓ ఎవరు అని అడిగినప్పుడు సుందరరామన్ రామమూర్తి అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి చైర్మన్ వచ్చేసి గిరీష్ చంద్ర చతుర్వేది. ఓకేనా, గిరీష్ చంద్ర చతుర్వేది. మరి ఎండి అండ్ సిఇఓ చూసుకున్నట్టయితే ఆశిష్ కుమార్ చౌహాన్. ఓకేనా, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటి, సెబీ యొక్క చైర్మన్ ఎవరంట, తుహిన్ కాంత పాండే. తుహిన్ కాంత పాండే, ఇవన్నీ ఒకటే దగ్గర చూసుకోండి. తుహిన్ కాంత పాండే, అదేవిధంగా ప్రమోద్ అగర్వాల్, అదేవిధంగా గిరీష్ చంద్ర చతుర్వేది, సుందర్ రామమూర్తి, అదేవిధంగా ఆశిష్ కుమార్ చౌహాన్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారత ఎన్నికల కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు. భారత ఎన్నికల కమిషనర్ ఆల్రెడీ మనకు స్టార్టింగ్లో చెప్పిన నేను, చీఫ్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా కింద 2 సభ్యులు ఉన్నారు కదా, ఆ 2 సభ్యుల్లో ఒక సభ్యుడు ఇతను వివేక్ జోషి అన్నమాట. సో ఇతన్ని కూడా మనకు రీసెంట్గా అయింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2025 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీకి 2వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు నియమితులు చెప్పాను కదా మీకు అప్పుడే. 2వ ప్రిన్సిపల్గా ఎవరున్నారు మనకు, శక్తికాంత దాస్. ఈ క్వశ్చన్ మనకు ఇంతకుముందు అడిగారు. ఓకేనా, అడిగారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్గా రీసెంట్గా ఎవరు నియామకం అయ్యారని చూసుకున్నట్టయితే వి రామసుబ్రమణ్యన్. గుర్తుపెట్టుకోండి, వి రామసుబ్రమణ్యన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మొత్తానికి వచ్చేసి ఈ ప్రధాన కమిషనర్లకు సంబంధించినటువంటి మిగతా విషయాలు కూడా చూసుకోండి. ఇక్కడ నుంచి కూడా మనకు అడగొచ్చు. జాతీయ షెడ్యూల్ తెగ అంటే ఎస్టీకి సంబంధించినటువంటి కమిషన్ ఎవరు అంటే అంతర్ సింగ్ ఆర్య. ఓకేనా, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అన్నప్పుడు అంతర్ సింగ్ ఆర్య. అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అన్నప్పుడు కిషోర్ మక్వానా. ఎస్సీ కమిషన్ కిషోర్, ఎస్టీ కమిషన్ వచ్చేసి అంతర్ సింగ్ ఆర్య. అదేవిధంగా జాతీయ మైనారిటీకి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరంటే ఇక్బాల్ సింగ్ లాల్పూరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ వచ్చేసి విజయ్ కిషోర్ రహత్కర్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జాతీయ బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి ప్రియాంక కనుంగో. గుర్తుపెట్టుకోండి, బాలల హక్కులకు వచ్చేసి ప్రియాంక కనుంగో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ చూసుకున్నట్లయితే హన్సరాజ్ గంగారాం అహీర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా చాలా ముఖ్యమైనది ఇవి కూడా. సో మొత్తానికి వచ్చేసి నేను మీకు ఒక 25 క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను. ఇంకా ఉన్నాయి, దాదాపు ఇంకొక 20-25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతున్న ఉద్దేశంతో నేను చెప్పలేను. వీలైతే పార్ట్ 2 వీడియో చేయమంటే చేస్తాను. సో మొత్తానికైతే ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చేశాను. ఒకవేళ మీరు అది కూడా చేయమంటే కంపల్సరీ నా వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను పార్ట్ 2గా. మీరు ఏమంటారో కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడు నా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.